వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర క్రీడా పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కర్ణాటకలోని ప్రాజెక్టుల నుంచి దిగువకు భారీగా వరద నీరు వదలడంతో మక్తల్ మండలంలోని పలు గ్రామాలు, పంట పొలాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో నారాయణపేట జిల్లా కృష్ణా మండలం పరిధిలో వాస్తునగర్ నిర్వాసితులు క్యాంపును, నీట మునిగిన గ్రామాలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన ఏర్పాట్లను వెనువెంటనే చేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. పశువులకు మేత అందుబాటులో ఉంచాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. నీట మునిగిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను వెంటనే రిపేరు చేయాలని సూచించారు. వరి, పత్తి పంటలతో పాటు ఇళ్లకు జరిగిన నష్టాలను పరిశీలించి నివేదికలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. కర్ణాటకలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, క్లౌడ్ బర్స్ట్లు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సన్నిధి బ్యారేజ్ కించి పోయినసారి నిన్న మొన్నటించి 5,60,000 క్యూసెక్ల నీటిని కిందికి వదలడం, అదే మాదిరిగా ఆల్మట్టి నారాయణపూర్ నుంచి 1,10,000 క్యూసెక్ల నీళ్లు వదలడం ద్వారా ఈరోజు మన దగ్గర ఉన్న వాస్తునగర్ కానివ్వండి, కుసుమూర్తి కానీ, ఎస్కేపల్లి కానీ, హిందూపూర్ కానీ ఎక్కడా కూడా ఎవరికి ప్రాణహాని కానీ జరగలేదు. అట్ ద సేమ్ టైం పశువులకు కూడా ఏమి ఇబ్బంది కలగకుండా తగు కార్యక్రమాలు తీసుకుంటాం. ఈ ఉధృతి తగ్గేంత వరకు కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉన్న యువకులందరికీ కోరుతా ఉన్నాం.